విషయాన్ని గమనించాలి. ఏదైతే ప్రజాస్వామ్యం పేరుతోని మరి ప్రజలను నిలువుదోపిడి చేస్తున్న ఈ కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు, కొన్ని ప్రభుత్వాలు వారు హాయిగా నిశ్చింతగా రోజుకు 3 పూటలు తింటూ హాయిగా నివసిస్తున్నారు. వారు జల్సాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ సమాజంలో శాంతి భద్రతల కోసం పోరాటం చేస్తున్న పోలీసోళ్ళు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అటు సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాటం చేసినటువంటి అన్నలు, అమాయకులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పాలకుల యొక్క నిర్ణయాలతోని అనేకమైన ఇటు పోలీసులు, అటు అన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళు మాత్రము హాయిగా జీవిస్తున్నారు. కనుక ఇలాంటి జీవితం అందరిది జీవితమే, అందరిది ప్రాణమే. కనుక అందరికీ జీవించే హక్కు ఉంది. కనుక ఈ విషయంలో మానవతా దృక్పథంతోని అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు, ప్రజలందరూ, ప్రజా సంఘాలు కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చేసి తక్షణమే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ ఆపేసేయాలి, ఎన్కౌంటర్లు ఆపేసేయాలి. అందరికీ బతికే హక్కును, స్వేచ్ఛను తీసుకొచ్చి సమసమాజ నిర్మాణం కోసము అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మానవత్వాన్ని చూపెట్టండి.